ఓం శ్రీమాత్రే నమః. ధనుస్సు రాశి వారికి మే 17, 18 తేదీల్లో బి అనే అక్షరంతో ప్రారంభం అయ్యే వ్యక్తి వల్ల మీకు జరిగేది తెలిస్తే గుండె జల్లుమంటుంది. బి అనే అక్షరంతో ప్రారంభం అయ్యే వ్యక్తి గురించి ఈ సమయంలో వచ్చే సలహాలు, సూచనలు మీ జీవితాన్ని పూర్తిగా మార్చివేసే అవకాశం ఉంది. ఇప్పటి వరకు మీ జీవితంలో ఎందుకు ఇన్ని అడ్డంకులు వచ్చాయి? ఎందుకు మీరు చేసిన మంచికి సరైన ఫలితం రాలేదు? ఎందుకు కొన్ని సంబంధాలు మధ్యలోనే ఆగిపోయాయి? ఈ ప్రశ్నలకు సమాధానం వచ్చే సమయం ఇప్పుడు దగ్గర పడింది. ధనుస్సు రాశి వారు చాలామంది గత కొంతకాలంగా మానసిక ఒత్తిడి, ఆర్థిక సమస్యలు, కుటుంబ ఇబ్బందులు, నమ్మిన వాళ్ళ చేత మోసం వంటి పరిస్థితులు ఎదుర్కొంటూ ఉన్నారు. బయటికి నవ్వుతున్నారు, లోపల బాధపడుతూ ఉన్నారు. కానీ ఇప్పుడు గ్రహాల కదలికలు మీ జీవితంలో ఒక కొత్త అద్భుతమైన మార్పుకు సంకేతం ఇస్తుంది. ముఖ్యంగా శని, గురు ప్రభావం కలిసి మీకు ఆగిపోయిన అదృష్టం మళ్ళీ కదిలించబోతుంది. ఈ 2 రోజుల్లో మీ జీవితంలో ఊహించని అదృష్టం మిమ్మల్ని వరించబోతుంది. మీరు నమ్మినా నమ్మకపోయినా 100% జరగబోయేది ఇదే. ఈ 2 రోజులు వృత్తిపరంగా, వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా, కుటుంబ పరంగా, కెరియర్ పరంగా, ప్రేమ పరంగా మీ జీవితంలో ఊహించని మార్పులను చూస్తారు. పూర్తి విషయాలను తెలుసుకునే ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. వీడియో చివరి వరకు చూడటానికి ట్రై చేయండి. మేము ఏం చెప్తున్నామో పూర్తి విషయాలు మీకు అర్థం అవుతాయి. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు ఉంటాయి. అలాగే మీరు ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకున్న సరైన రిజల్ట్ రావట్లేదా? అయితే ఒక్కసారి ఈ గురుగారిని సంప్రదించండి. దిగంబరి దుర్గామాత జ్యోతిష్యాలయం, గురూజీ మురళి ఆనంద్ రాజు గారు. గురువు గారి సెల్ నెంబర్ 7057171356. ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పడం మా ప్రత్యేకత. స్త్రీ పురుష వశీకరణం ప్రత్యేకంగా చేయబడడం, భార్యాభర్తల సమస్యలు, ప్రేమ, పెళ్లి, పిల్లల మాట వినకపోవడం, చదువు, అత్త కోడళ్ళ సమస్యలు, స్నేహితుల సమస్యలు, విదేశీ ప్రయాణాలు, వ్యాపార అభివృద్ధి, రాజకీయాలు, నరదృష్టి, నాగదోషం, అష్టదిగ్బంధనం, పిల్లలకు బాలగ్రహ యంత్రాలు, ధనం నిలకడ లేకపోవడం, ఆస్తి తగాదాలు, అన్నదమ్ముల మధ్య గొడవలు, అప్పుల బాధలు మొదలైన అన్ని సమస్యలకు 100% ఖచ్చితమైన పరిష్కారం లభించును. ఒక్కసారి నమ్మకంతో గురువుగారికి ఫోన్ కాల్ చేయండి. మీ ప్రతి సమస్యకు ఇక్కడ ఖచ్చితంగా పరిష్కారం అనేది లభిస్తుంది. ధనుస్సు రాశి అనేది రాశి చక్రంలోనే 9వ రాశి. మూల నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ ధనుస్సు రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి గురువు. ఇక ధనుస్సు రాశి వారికి మే 17, 18 తేదీల్లో బి అనే అక్షరంతో ప్రారంభం అయ్యే వ్యక్తితో మీకు జరిగేది తెలిస్తే గుండె జల్లుమంటుంది. ఈ 2 రోజుల్లో మీ జీవితంలో కొన్ని కీలకమైన మార్పులు అయితే రాబోతున్నాయని చెప్పుకోవచ్చు. ఈ విశ్వం మీకు కొన్ని సంకేతాలను ఇవ్వబోతుంది అని చెప్పుకోవచ్చు. ఈ 2 రోజుల్లో మీకు అదృష్టం మీ వైపే ఉండబోతుంది. అదృష్టం మీకు కలిసి రాబోతుంది. ఈ 2 రోజులు మీకు ఆగిపోయిన అదృష్టం మళ్ళీ కదిలించే సమయం వచ్చింది. ఈ 2 రోజుల్లో మీకు కొన్ని సంకేతాలు వస్తాయి. ముఖ్యంగా ఒక సంఖ్య కూడా పదే పదే కనిపించడం, చాలా రోజుల తర్వాత ఒక వ్యక్తి గుర్తుకు రావడం, రాత్రి వేళల్లో విచిత్రమైన కలలు రావడం, అనుకోకుండా దేవాలయం లేదా భక్తి పాటలు వినిపించడం, ఇవన్నీ సాధారణం కాదు. విశ్వం మీ జీవితంలో కొత్త అధ్యయనం ప్రారంభం అవుతుంది అని చెప్పే దైవ సంకేతాలు. ముఖ్యంగా ఈ 2 రోజులు దైవం మీకు అండగా ఉండబోతుంది. ఈ 2 రోజులు మీరు తీసుకునే నిర్ణయం మీ భవిష్యత్తును పూర్తిగా మారుస్తుంది. అలాగే బి అనే అక్షరంతో ప్రారంభం అయ్యే వ్యక్తి గురించి మీ జీవితంలో కొన్ని కీలకమైన మార్పులు వస్తాయి. చాలామంది వ్యక్తులు ధనుస్సు రాశి వారు మొదట దీన్ని సాధారణంగా తీసుకుంటారు, కానీ
తర్వాత అదే వ్యక్తి మీ అదృష్ట ద్వారం తెరుస్తాడని మీకు అర్థం అవుతుంది. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మిమ్మల్ని తక్కువగా చేసి వ్యక్తులే మళ్ళీ మీ ఎదుగుదలను చూసి ఆశ్చర్యపోతారు. మీ చేతులు ఆగిపోయిన పని ఒక్కసారి పూర్తి కాబోతుంది. చాలా రోజుగా రాని డబ్బు చేతికి వచ్చే సూచనలు ఈ 2 రోజుల్లో కనిపిస్తున్నాయి. మీ జీవితంలో ఒక పెద్ద శుభవార్త కూడా వస్తుంది. ఈ 2 రోజుల్లో మీకు ఒక మార్పు కూడా చూస్తుంది. అలాగే ఈ 2 రోజులు ముఖ్యంగా మీరు ఇలా అస్సలు చేయకండి. ఎవరిని వెంటనే నమ్మకండి. కోపంతో నిర్ణయాలు తీసుకోకండి. మరియు ఈ 2 రోజుల్లో వచ్చే ప్రతి సంకేతాన్ని జాగ్రత్తగా గమనించండి. ఎందుకంటే విశ్వం ఇప్పుడు మీతో మాట్లాడుతుంది. అయితే బి అనే వ్యక్తి ఎవరు, ఎందుకు ఈ 2 రోజుల్లో మీకు అంత కీలకం, మీ జీవితంలో రాబోతున్న ఆ దైవ సంకేతాలు అసలు ఏంటి అనే విషయాలు పూర్తిగా తెలుసుకుందాం. ఒంటరిగా మాత్రమే చూడండి. ఈ 2 రోజుల్లో ధనుస్సు రాశి వారికి ఒక విచిత్రమైన శక్తి మీ చుట్టూ తిరుగుతుంది అనిపిస్తుంది. చాలా రోజులుగా మీ మనసులో ఉన్న గందరగోళం ఒక్కసారిగా తగ్గిపోతుంది. ఎందుకో తెలియదు, కానీ ఎవరో ఒకరు మీ జీవితంలోకి రాబోతున్నారన్న ఫీలింగ్ మీకు మొదలవుతుంది. ముఖ్యంగా బి అనే అక్షరంతో పేరు ఉన్న వ్యక్తి గురించి ఈ సమయంలో విశ్వం మీకు చాలా బలమైన సంకేతాలు ఇస్తుంది. ఈ వ్యక్తి మీకు కొత్త కాదు. కొందరికి ఇది పాత పరిచయం అయ్యే ఉండవచ్చు, మరికొందరికి సోషల్ మీడియా ద్వారా కావచ్చు, కుటుంబ సంబంధాల ద్వారా కావచ్చు, పరిచయం అయ్యే వ్యక్తులు కూడా కావచ్చు. అలాగే కానీ ఈ వ్యక్తి రావడం యాదృచ్ఛికం కాదు. మీ జీవితంలో ఒక కొత్త అధ్యయనం ప్రారంభం కావడానికి ఈ వ్యక్తి కారణం అవుతారు. మీరు ఇంతకాలంగా ఎదురు చూస్తున్న ఒక మార్పు ఇప్పుడు నెమ్మదిగా మీ ముందుకు వస్తుంది. ఈ సమయంలో మీకు కొన్ని ఆశ్చర్యకరమైన సంఘటనలు వస్తాయి. ఎవరు ఊహించని విధంగా కాల్ రావడం, చాలా రోజులుగా మాట్లాడని వ్యక్తి తిరిగి మాట్లాడడం, మళ్ళీ మీ జీవితంలోకి వారు రావడం. ఈ 2 రోజుల్లో మీ మనసులో ఒక పాజిటివ్ ఎనర్జీ మొదలవుతుంది. మీకు నిద్రలో కొన్ని ప్రత్యేకమైన కళలు కూడా వస్తాయి. ఆ కళల్లో దేవాలయం వెలుగు, నీరు లేదా ఒక వ్యక్తి కనిపిస్తే అది సాధారణం కాదు. మీకు విశ్వం ఇస్తున్న సంకేతం. మీరు ఇప్పుడు భయపడవలసిన అవసరం లేదు. ముఖ్యంగా మీలో నమ్మకం పెరుగుతుంది. ముఖ్యంగా ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఈ వ్యక్తి ద్వారా ఒక మంచి అవకాశం వచ్చే సూచన ఉంది. వ్యాపారం చేసేవారికి ఈ వ్యక్తి ద్వారా ఒక కొత్త కాంట్రాక్ట్ లేదా కొత్త డీల్ వచ్చే అవకాశం ఉంది. ఈ వ్యక్తి మాట్లాడే మాటలు మీలో కొత్త ఆశలు నింపుతాయి. మీకు తెలియకుండానే మీ జీవితంలో ఒక కొత్త దశ వెళ్ళడం మొదలవుతుంది. గతంలో మీరు ఎదుర్కొన్న అవమానాలు, బాధలు, ఒంటరితనం ఇప్పుడు తొలగిపోతాయి. ఎందుకంటే ఈ వ్యక్తి మీకు మానసికంగా బలాన్ని ఇస్తాడు. చాలా మంది ధనుస్సు రాశి వారు ఈ సమయంలో ఒక నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. మొదట అది చిన్నదిగా అనిపిస్తుంది. అదే మీ భవిష్యత్తును పూర్తిగా పెద్ద మార్పును తీసుకువచ్చే విధంగా ఉంటుంది. మీరు అనుకోకుండా వారి పేరు వింటారు లేదా సోషల్ మీడియా ద్వారా మెసేజ్ చేస్తారు. కొందరికి ఇది ప్రేమ బంధంగా, మరికొందరికి ఇది స్నేహ బంధంగా లేదా ఉద్యోగానికి సంబంధించిన పరిచయం కావచ్చు. కానీ ఈ వ్యక్తి వల్ల మీ జీవితంలో ఆగిపోయిన అదృష్టం మళ్ళీ కదలబోతుంది. చాలా రోజులుగా మీ దగ్గర నిలిచిపోయిన పని ఒక్కసారిగా పూర్తయ్యే అవకాశం ఉంది. ఈ వ్యక్తి ద్వారా మీ ఇంట్లో శుభవార్త వింటారు. కుటుంబ సభ్యులు మీ నిర్ణయాలను అంగీకరిస్తారు. ఈ సమయంలో మీరు చేసే ప్రతి పని జాగ్రత్తగా ఉండాలి. గ్రహాలు మీకు అనుకూలంగా ఉన్నాయి. ఈ సమయంలో మీరు ఎలాంటి చిన్న తప్పు కూడా చేయకండి. మీకు వచ్చిన అవకాశాన్ని పూర్తిగా వినియోగించుకుంటే మీ అదృష్టం మరింత పెద్దదిగా మారుతుంది. ముఖ్యంగా ఈ సమయంలో అయితే ఒక అపరిచితమైన వ్యక్తి మాట మీరు మనసు తాకవచ్చు లేదా చాలా కాలంగా ఎదురు చూస్తున్న సమాచారం ఈ 2 రోజుల్లో మీకు అందవచ్చు. అలాగే ఈ 2 రోజుల్లో బి అనే వ్యక్తి ద్వారా మీకు ఊహించని అదృష్టం అయితే కలిసి వస్తుంది అని చెప్పుకోవచ్చు. వారిని మీరు నెగ్లెక్ట్ చేయకండి. వారి సలహాలు, సూచనలు కూడా మీకు ఎంతో లాభదాయకంగా ఉంటాయి. ముఖ్యంగా దైవం బి అనే అక్షరంతో ప్రారంభం అయ్యే వ్యక్తిని మీ జీవితంలోకి పంపించింది ఇది యాదృచ్ఛికం కాదు.
ఇది గొప్ప దైవ సంకేతంగా మీరు భావించండి. ఈ 2 రోజులు అయితే మీకు దైవం యొక్క పూర్తి అనుగ్రహం మీపై ఉండబోతుంది. అలాగే మీరు గతంలో ఆగిపోయిన పనులు ఈ సమయంలో పూర్తి చేసుకుంటారు. ఈ 2 రోజుల్లో ఒకరోజు మీరు పూర్తిగా విశ్రాంతి తీసుకుంటారు. ఒకరోజు మీరు కుటుంబ సభ్యులతో సమయాన్ని గడపడం ద్వారా వారి యొక్క ప్రేమ మీకు దక్కుతుంది. అలాగే ఈ 2 రోజులు వ్యాపార పరంగా చూసుకుంటే మంచి లాభాలు పొందుతారు. గతంలో నష్టాలను ఎదుర్కొన్నారు, కానీ ఇప్పుడు దినదినంగా మీ వ్యాపారం అభివృద్ధి బాటల్లో నడుస్తుంది. వృత్తిపరంగా కూడా మీరు ఊహించని లాభాలను చూస్తారు. అలాగే ఉద్యోగం కోసం ఎదురు చూసేవారికి చక్కటి అవకాశం ఈ 2 రోజుల్లో వస్తుంది. దాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. ప్రేమికులకు కూడా ఇది అద్భుతమైన సమయంగా ఉండబోతుంది. కుటుంబ సభ్యుల యొక్క మద్దతు కూడా లభిస్తుంది. ఈ 2 రోజులు మీరు ఏ పని చేసినా కానీ కలిసి వస్తుంది. పెండింగ్లో ఉన్న పనులు కూడా మీకు పూర్తవుతాయి. ఊహించని విధంగా పాత బాకీలు వసూలు కావడం, ఉద్యోగంలో ఉన్నవారికి జీతాలు పెరగడం ద్వారా ఊహించని విధంగా డబ్బు మీ చేతికి అందుతుంది. పొదుపు మార్గాలను ఎంచుకోండి. ముఖ్యంగా ఈ 2 రోజులు ఆ పరమేశ్వరుని ఆరాధన, లక్ష్మీదేవి ఆరాధన ఎక్కువగా చేసుకోండి. ఇంట్లో నిత్యం దీపారాధన చేసుకోవడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. అలాగే ఈ 2 రోజులు ముఖ్యంగా ఒక విశ్వం మీకు మంచి సంకేతాన్ని ఇస్తుంది. దాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. ఆ పరమేశ్వరుడు మీకు ఎప్పుడూ అండగా ఉంటాడు. మీరు గతంలో చేసిన పూజలు, గతంలో చేసిన దానాలు వృధాగా పోలేవు. ఇప్పుడు మాత్రం ఫలితాలను ఇవ్వడం ప్రారంభం అవుతుంది. కాబట్టి ఈ సమయాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. ఈ 2 రోజులు ఖచ్చితంగా ఆ పరమేశ్వరుని పటం ముందు ఆవు నెయ్యితో దీపారాధన వెలిగించుకోండి. లక్ష్మీదేవి అష్టోత్తరాలు, ఓం నమ శివాయ అనే మంత్రాన్ని మీకు వీలైనన్ని సార్లు పఠించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.